హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ మల్లిగాడు. మనం విశాఖపట్నం నుంచి పాడేరులో ఉన్న మత్స్యగుండం మోదకొండమ్మ గుడి చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాకపోతే అందరూ డైరెక్ట్గా పాడేరు వెళ్తారు. నేనైతే కొంచెం బాగుంటుందని చెప్పి అరకు మీద నుంచి వెళ్తున్నాను ఫ్రెండ్. ఇది అరకు రోడ్, ఇదంతా అరకు ఘాటి ఎక్కుతున్నాను. అరకులో ఏంటంటే యూ బెండ్స్ ఎక్కువ ఉంటాయి, ఎస్ బెండ్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల అరకు ఘాటి వేలంటుండగా వెళ్ళిపోతే మంచిదని చెప్పి అరకు ఘాటి ఎక్కాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం అరకు కూడా చూద్దామని అలాగే వెళ్ళాం ఫ్రెండ్స్. బట్ కాకపోతే అరకులో మేము ఏం చూడలేదు, జస్ట్ ఆ రోడ్లో వెళ్తే ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాం ఫ్రెండ్. ఈ రోడ్లో వెళ్తుంటే చాలా బాగుంది, మంచి మంచి వ్యూస్ కనబడ్డాయి, చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే అరకులో మేము భోజనం చేసాం. భోజనం చేసి సాప్రాయ్ రోడ్లోంచి తిన్నంగా వెళ్ళిపోతే పాడేరు వచ్చేస్తుంది. మన అరకు నుంచి పాడేరుకి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది రైల్వే గేట్ మాట. మనకు ముందుకు రైల్వే స్టేషన్, అరకు రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ రైల్వే స్టేషన్కి ఈ రైల్వే గేట్ దగ్గర కూడా చాలా సినిమా షూటింగ్స్ అయ్యాయి. మంచి షూటింగ్ స్పాట్ ఇది. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇదే మన సప్రాయ్ ఫ్రెండ్స్. ఇది సాప్రాయ్, ఎంతో అందంగా ఉంటుంది సాప్రాయ్. కానీ కొంచెం ఇక్కడ రోడ్డు పనులు జరగడం వల్ల ఇలా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మత్స్యగుండంకి వెళ్తున్నాం. అరకు నుంచి సాప్రాయ్కి వెళ్ళే రోడ్ ఇది. ఈ సాప్రాయ్ రోడ్ లో నుంచి వెళ్తే పాడేరు, ఉక్కుంపేట పాడేరు వెళ్తాం. ఉక్కుంపేట నుంచి మనం మత్స్యగుండకి వెళ్తామట. అక్కడ మత్స్యగుండంలో ఏముంటుందో మీకు అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి, అందువల్ల ఇలా ఉంది. కానీ రోడ్లు అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇది ఒక భూతల స్వర్గంలా ఉంది. ఊటీ, కొడైకెనాల్లో ఎలాగైతే ఉందో అంతకన్నా గొప్పగా ఉంటుంది ఫ్రెండ్స్. మన అరకు నుంచి పాడేరు వచ్చే రోడ్డు చాలా బాగుంటుంది ఫ్రెండ్. అక్కడ లొకేషన్స్ అవి చాలా బాగుంటాయి. ఇటు నుంచి వెళ్తే మన పాడేరు నుంచి, అరకు నుంచి వెళ్తే పాడేరుకి ఉక్కుంపేట వస్తుంది. ఉక్కుంపేట తర్వాత సంతబైల్ జంక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. సంతబైల్ జంక్షన్ దగ్గర మనం ఎలాగెళ్తే రైట్ తీసుకోవాలి. పాడేరు నుంచి వస్తే లెఫ్ట్ తీసుకోవాలి మన మత్స్యగుండంకి. మేము వచ్చేటప్పుడు ఇదిగో చూస్తున్నారు కదా, సాయంత్రం అయిపోయింది కరెక్ట్గా అక్కడికి రాబడికి. ఇదంతా కూడా ఉక్కుంపేట రోడ్డు. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఎండిపోయినట్టు ఉంటాయి, అంటే వసంతకాలం కదా, ఆకులు చిగురిస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మత్స్యగుండంకి అతి దగ్గర సమీపంలో ఉన్నాం. మత్స్యగుండానికి 3 స్పెషల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 3 పురాణాలు ఉంటాయి, 3 కథలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉందో ఈ యొక్క ఊరు, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చేయాలంటే కంపల్సరీ రండి. మత్స్యగుండంకి వెళ్ళే ముందు చిన్న చిన్న గ్రామాలు దొరుకుతాయి ఫ్రెండ్, చాలా బాగుంటాయి. ఆ గ్రామాలు చాలా అందంగా ఉంటాయి చూడడానికి. ఈ గ్రామాలు దాటుకొని మనం ముందుకు వెళ్తాం అన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది టోటల్గా మనకి నీళ్లు ఈ విధంగానే మోస్తారు. బిందె మీద బిందె పెట్టుకొని చాలా దూరం నడిచి మంచినీళ్ళ కోసం చాలా ప్రయాసలు పడతారు గిరిజన ప్రజలు. నిజంగా వీళ్ళని మనం గ్రేట్ అనే చెప్పాలి. ఈ చెట్టు చాలా పెద్ద మర్రి చెట్టు ఫ్రెండ్స్. ఈ మర్రి చెట్టు దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్తే మనకి మత్స్యగుండానికి ఆర్చ్ తగులుతుంది.
ఇదే ఫ్రెండ్స్ మచ్చేశ్వర స్వామి, శ్రీ మచ్చేశ్వర స్వామి ఆలయం, శివాలయం ఉంటుంది. శివాలయం వెనకాతల మనకి మత్స్యగుండం అని ఉంటుంది. అది అక్కడ దాని గురించి నేను మీకు వివరంగా చూపించి చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గ్రామం కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఒక్కసారైనా సరే చూడాల్సిన ప్లేస్ ఇదంతా. చాలా బాగుంది. మనం మత్స్యగుండం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసారు కదా, మత్స్యకన్య ఇక్కడతో స్టార్ట్ అవుతుంది. చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. మనం అలా ముందుకు వెళ్తే మామిడి తోట, చాలా బాగా పెద్ద మామిడి తోట ఉంటుంది. ఇక్కడ పిక్నిక్లు అవుతాయి, పండగ మంచి గ్రాండ్గా చేస్తారు. ఇదే ఫ్రెండ్స్, ఇది పెద్ద పెద్ద మామిడి చెట్లు. ఈ మామిడి చెట్టుకి చిన్న చిన్న మామిడికాయలు కాస్తాయి. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్ మన మచ్చేశ్వర స్వామి టెంపుల్, శివైది టెంపుల్. ఇది చాలా బాగా కట్టారు, మంచి మంచి ఆర్ట్స్ వేశారు. గంట స్తంభం, ఇంకో గంట స్తంభాన్ని ప్రతిష్ఠించారు మొన్న కొత్తగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క శివ మందిరాన్ని దర్శించి మీ యొక్క కోరికలు తీర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ దారి మన మత్స్యగుండానికి వెళ్ళే దారి. అక్కడికి కూడా వెళ్దాం. ముందు మనం గుడిలోకి ఫస్ట్ మనం గుడిలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ గుడిలో ఓం నందీశ్వరాయ నమః, ఓం నమశివాయ నమః. ఇక్కడ మన గుడిలో దండం పెట్టుకున్న తర్వాత ఎడం చేతి వైపు మనకి ఒక దారి ఉంటుంది ఫ్రెండ్స్. అదే గుడి చుట్టూ తిరిగే దారి ఉంటుంది కదా. అలాగే మనం చూస్తే ఎడం చేతి వైపు కోర్కెలు తీర్చే కోర్కెల లింగం ఎత్తుటకు దారి అని ఉంటుంది. అలా వెళ్తే మనకి గుడి వెనక భాగాన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. దానికి ఎదురుకుంటా ఒక లింగం స్పీర్గా ఉంటుందన్నమాట. దానికి చిన్న గుంటలా ఉంటుంది. ఆ గుంటలో ఒక లింగం ఉంటుంది. ఆ లింగానికి మనం మనసులో ఏదైనా కోరిక కోరుకుని ఆ లింగాన్ని ఎత్తితే ఆ కోరిక నెరవేరినట్లయితే ఆ లింగం ఫ్రీగా లేస్తుందన్నమాట. అదిగో చూడండి, మనం ఒక చేతికి బొట్టల వేలు, చూపుడు వేలు ఆ రకంగా పట్టుకొని, అలాగే ఎడం చేతితో కూడా బొటన వేలు, చూపుడు వేలు, ఈ 4 వేల సహాయంతోనే ఆ లింగాన్ని పైకి ఎత్తాలన్నమాట. అలాగా ఫ్రీగా లెగిస్తే అది మన కోరిక తీరుతుంది అని అర్థం. లేదు అది కష్టంగా ఉంది అంటే మన కోరిక త్వరలో తీరుతుంది, కొంచెం టైం పడుతుంది అని అర్థం. అసలు ఆ లింగం పైకి లెక్కంట బరువుగా ఉంటే మాత్రం ఈ కోరిక మనది తీరదు. ఇంకా ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ. ఇది మత్స్యగుండం ఫ్రెండ్స్. ఇది వరకు ఈ బ్రిడ్జ్ లేదు. బ్రిడ్జ్ ఇప్పుడు ఈ మధ్య వేసారన్నమాట. చూడండి, ఇక్కడ చాలా ఫ్లోటింగ్ వస్తుంది వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇది మత్స్యగుండం. ఈ బ్రిడ్జ్ కొత్తగా వేశారు, చాలా డేంజర్. అది మన గుడి బ్యాక్ సైడ్ మనకు ఈ మత్స్యగుండం ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇలా కడతారు అంటే చెప్తారు. అయ్యో బాబాయ్, వచ్చేసాం మనం. చూడండి, ఇప్పుడు అందరూ కూడా ఇలా రాయిలు పెడుతున్నారు అన్నమాట. ఇంకేం కాదు, రాయిలు ఇలా పెడితే ఇంకో హెచ్చరిక, ప్రమాదకరమైన స్థలం, ఇచ్చట స్నానాలు చేయరాదు. చాలా రిస్క్ అన్నమాట. చాలా స్విమ్మింగ్ పూల్లా ఉంది కదా, చూడడానికి అంత అందం కనబడుతుంది, దిగితే అంతే మరి, ఇంకేముండదు. రాయిలు ఎందుకు వేస్తారో పెడతారో చెప్పలేదు కదా మీకు. ఈ రాయిలు ఎలా పెడితే, ఇలా ఎన్ని రాయిలు మనం పెడతామో, ఇలా ఎన్ని రాయిలు అయితే మనం పెడతామో అన్ని అంతస్తులు ఇల్లు కడతామని. ఇలా ఎన్ని రాయిలు అయితే పెడతామో అన్ని అంతస్తులు ఇల్లు కడతాము అని. అది ఒక కోరిక. ఎవరిదో ఫ్రెండ్ పడిపోయింది, పెట్టారు, పడిపోయింది, నేను మళ్ళీ నిలబెట్టాను. నా కోసం అయితే కాదు, వాళ్ళ కోసమే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఈ స్పాట్. చేపలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ
ఈ చేపలని మత్స్య దేవతలు అంటారన్నమాట. ఇవి ఏంటంటే మన మనసులోని ఏదైనా కోరిక బలంగా కోరుకొని ఈ దేవతలకి దండం పెట్టుకుంటే మనకు అవి కనిపిస్తాయి అన్నమాట, లేకపోతే కనిపించవు. ఇక్కడ ఇది ఒక నమ్మకం అన్నమాట. అసలు ఈ ఈ చేపలు ఇలా చూడండి, ఈ చేపలకి మనం మురీలు, అక్కడ శనగపప్పు అమ్ముతారు, అలాగే కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేయాలి. వేస్తే అవి తింటాయన్నమాట. అవి తినడానికి వస్తాయి. కానీ ఈరోజు నేను చాలా ఆశ్చర్యంగా ఉన్నాను. చాలా ఎక్కువ ఉన్నాయి చేపలు. అంటే వాటర్ తక్కువ ఉన్నదనో ఏటో మొత్తానికి తెలియదు. వాటర్ అయితే తక్కువ ఏం లేదు, చాలా ఫ్లోటింగ్ వస్తుంది. చూస్తున్నారు కదా సౌండ్, చాలా ఎక్కువ వస్తుంది వాటర్. ఈరోజు అయితే మాత్రం చాలా ఎక్కువ చేపలు చూడగలిగాం. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ యొక్క మత్స్యగుండాన్ని. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత అందంగా కనిపిస్తుంది కదా ఈ నది. ఆ సర్కిల్లో మాత్రం ఎవరు దిగినా మరి ఇంకా బాడీ కూడా మనకి కనిపించదు, అంత దారుణంగా ఉంటుంది. ఇగో ఇదే ఈ స్పాట్లో చాలా అందంగా ఉంది. నాకైతే చాలా ఇష్టం నదిలో దిగడం. నేనైతే చాలా టెంప్ట్ అయ్యాను, కానీ అందులో దిగడం చాలా ప్రమాదకరం అని చెప్పి నాకు ఇది 4th టైం వెళ్ళడం. అంతకు ముందే చెప్పారు నాకు, అందువల్ల నేను సాహసం చేయలేదు దిగడానికి. కానీ చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇది ఈ నది మటుకు. హాయ్ ఫ్రెండ్స్, మనం మత్స్యగుండం వచ్చాం. ఇక్కడ చూసారు కదా చేపలని. ఇవి ఏంటంటే ఈ చేపలకు ఒక కథ ఉంది ఫ్రెండ్స్. ఆ కథ మీకు చెప్తాను, వినండి. పూర్వం ఒక అతను, ఒక వేటగాడు, చేపలు వేటాడుకున్న ఒక వేటగాడు ఈ గ్రామంలో ఇదే నది ఒడ్డున ఒక చేపను పట్టుకొని ఆ చేపని కోసి కూర వండుకుందాం తినేద్దాం అనుకున్నాడు. ఆ కోసిన వాడు అలాగే శిలగా అయిపోయాడని చెప్పి ఆ శిలను చూపిస్తారు ఫ్రెండ్స్. ఈ శిల ఈడిపోవడం కూడా జరిగింది. ఇది నాకు ఇక్కడ బ్రాహ్మణుడు ఉంటారు, ఆయన చెప్పారన్నమాట. ఏంటి అంటే ఇక్కడ చేపల్ని దేవతగా భావిస్తారు. ఈ చేపల్ని ఎవరు కూడా టచ్ చేయకూడదు. కానీ ఆ వేటగాడు తెలియక తెలుసో ఈ తప్పు చేశాడనమాట. ఇక్కడ ఒడ్డున చేపను పట్టుకొని ఆ చేపను కోయబోయి అలా శిలగా మారిపోయాడని చెప్పి ఈ కథ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు పంతులు గారు చెప్పారు. ఇప్పుడు నేను లేట్ అయిపోయింది కదా రావడం, ఇక్కడ పంతులు గారు లేరు, అక్కడ గుళ్ళో పంతులు గారు ఉన్నారు. ఆయన కూడా అడిగాను, ఇదే చెప్పారన్నమాట. అయితే ఇక్కడ ఈ మత్స్యగుండానికి ఇంత పేరు ఎలా వచ్చింది, పూర్వం చెప్పుకునే ఒక కథ ఉంది ఫ్రెండ్, అది మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక ఆవిడ తనకు పిల్లలు లేరని చాలా బాధపడుతుందన్నమాట. చాలా బాధపడుతుంటే ఆవిడ వచ్చి ఈ శివుడికి దండం పెట్టుకొని అక్కడ ఆ లింగాన్ని చూపించాను కదా, ఆ లింగాన్ని ఎత్తి ఈ వెనక్కి వచ్చి ఈ లేక్ దగ్గర స్నానం చేసి ఒడ్డు నుంచి స్నానం చేసి, అమ్మా నాకు పిల్లలు లేరు, మచ్చి తల్లి నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కానీ పుడితే నీకు ముక్కు పుడక కుట్టిస్తాను అని చెప్పిందంట. చేపకు ముక్కు పుడక కుట్టించడం ఏంటి, విచిత్రంగా ఉంది కదా. అప్పుడులో అలాగందంట. అనేసి ఆవిడ వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి ఆవిడికి సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత ఆవిడ ఏ మాట అయితే ఈ మత్స్యమ్మ తల్లికి ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఎలాగా చేపను పట్టుకోవడం ఎలాగా అని చెప్పి ఒడ్డు నించొని ఒడి చాచి తన పైట కొంగు చాచి ఈ నది పక్కన నీటిలో కొంచెం కాళ్ళు దాకా దిగి ఒడి చాచి కోరిందనమాట. తల్లి నీకు ముక్కు పుడక కుట్టించడానికి వచ్చాను. అలా అనగానే అమ్మవారు ఒక చేప రూపంలో వచ్చి తన ఒళ్ళో పడిందంట. అప్పుడు ఆ చేపకి ముక్కు పుడక కుట్టించడానికి కంసాల వాడిని తీసుకొని వచ్చి అమ్మవారు ఈ నదిలోనే అమ్మవారికి ఆ చేపకి బంగారు ముక్కు పుడక కుట్టించి అదే నదిలో వదిలేశారంట. ఈ కథ పూర్వం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎంతో కొండల నుంచి వచ్చిన వాటరు అందులోకి వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళిపోయి ఆ ముందున ఇందులో వెళ్ళిపోతుంది. చూసారా ఎలా వెళ్ళిపోతుందో. ఇంక ఇదంతా పొడిగా ఉంటుంది అంతనా, అక్కడ తేలుతుంది. ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, బీభత్సంగా సౌండ్.
ఇప్పుడు ఈ నదిలో మట్టుకు ఎవరు దిగినా సుడిగుండాలు ఉంటాయంట. ఎవ్వరు స్నానాలు చేయరు. అలాగే ఇక్కడ చేపలని ఎవ్వరు ముట్టుకోరు, టచ్ చేయరు. ఎందుకంటే ఈ పురాణ కథల వల్ల ఎవరు కూడా ఇక్కడ చేపని ముట్టుకోరు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మోదకొండమ్మ గుడికి వచ్చాం. పాడేరు, ఇది మోదమాంబ గుడి. మోదకొండమ్మ గుడి ఇది చాలా ప్రసిద్ధమైన గుడి. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. అమ్మవారు విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు చాలమాట అలా ఉంటారు. ఈ అమ్మవారి పండగ కొన్ని మొత్తం పాడేరు, అరకు అన్ని చాలా ఊర్లు కలిసి ఈ పండగ చేస్తాయి. చాలా ఘనంగా చేస్తారు ఈ పండగ. ఈ పండగ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది నిజంగా చూడడం గొప్ప వరం, అదృష్టంలా ఉంటుంది. శ్రీ శ్రీ మోదమాంబ అమ్మవారి ఆలయం, మోదకొండమ్మ అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయంలో సింహం ఉంటుంది. ఆ సింహం అయితే నిజంగా చూడడానికి సింహంలాగే ఉంటుంది. అక్కడ విగ్రహం కట్టారు. చాలా బాగా ఆర్ట్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మేము రాత్రి అయిపోయింది కదా, అందుకే నేను ఇంకా మధ్యలో వచ్చే దారిలో లాగ్స్ ఏం చేయలేదు. నేను డైరెక్ట్గా ఇంకా ఇదే చేసేసాను. ఈ మోదకొండమ్మ అమ్మవారి అంటే చాలా ఫేమస్. మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో చాలా ఫేమస్. ఈ అమ్మవారి గుడి లోపట కెమెరా అనుమతి లేదు, కానీ నేను జస్ట్ చిన్న ఫోటో అని చెప్పి బయట నుంచి తీశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్. గుడి చాలా పెద్ద గుడి. అమ్మవారి విగ్రహం చూడండి. మీరు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. అమ్మవారు చూశారు కదా ఎంత అందంగా ఉన్నారో. అప్పుడు మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా పాదాల దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది పాదాల దగ్గర అమ్మవారు పాదాలు ఇవి. ఈ పాదాల దగ్గర మనం స్టార్టింగ్లో ఉంటాయి.